హలో ఫ్రెండ్స్, ట్విన్స్ ఫన్స్ లో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు. Cheesiest pizza. Domino's Cheese Volcano. Enjoy cheesy-licious offers. సౌండ్ ఎప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు వినిపించిన డాడీ మనం వాల్కెనో పిజ్జాకి వెళ్ళాలి, వాల్కెనో పిజ్జాకి వెళ్ళాలి అని చెప్పి అలా చేస్తూ ఉంటాం. అందుకే ఈసారి డొమినోస్లో మీ ముందుకు. బాగుందా? డొమినోస్కి వెళ్ళగానే పిజ్జా ఆర్డర్ చెప్పాం. అడ్వర్టైజ్మెంట్లో మీరు చూస్తున్నట్టు $2.99 కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పిజ్జా ప్రైస్ వేరే ఉంది, $3.99. అందులో 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పిజ్జాస్ ఉన్నాయి. ఒకటి స్మాల్, మీడియం, ఇంకొకటి లార్జ్, ఇంకొకటి ఎక్స్ట్రా లార్జ్, ఇలా 3 రకాలు ఉన్నాయి. మేము ముగ్గురం కాబట్టి జస్ట్ ఓన్లీ మీడియం మాత్రమే చెప్పాం. యాక్చువల్గా ఆ మీడియం మాకు సరిపోలేదు. అండ్ దాని తర్వాత క్లాసిక్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసాము. ఇది నార్మల్ పిజ్జా కాబట్టి సరే ఎలా ఉందో ఇది కూడా టేస్ట్ చూద్దామని చెప్పి క్లాసిక్ పిజ్జా ఒకటి ఆర్డర్ పెట్టాం. Now another pizza. Now open, yes. Classic pizza. Take it. Sauce. You want sauce right now? Yes. Yes. Very tasty. Daddy got nerdy. Slow. Cheese. No? వచ్చా నీకు ఓపెన్ చేయడం? పైకెత్తి ఒక రాట్లేదే పాపోడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. పట్టుకో, అలా పట్టుకో, ఓ చేతితో పట్టుకో, చేతితో ఓపెన్ చేయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చికెన్ బాల్స్. రౌండ్గా చేసిన చికెన్ బాల్స్ ఎంత టేస్టీగా అనిపించాయంటే పిల్లలతో పోటీ నేను కూడా తినేయాలని అంత టేస్టీగా అనిపించాయి. బట్ వాడు 4 బాల్స్ ఇచ్చాడు. యాక్చువల్గా వాడు 4 బాల్స్ ఇచ్చాడు కాబట్టి కొంచెం మనం తగ్గాల్సి వచ్చింది. బట్ దాని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. హౌ ఇస్ ఇట్ చిన్న? హౌ ఇస్ ఇట్? లాస్ట్లో ఇంకా పిల్లల ఇష్టం మేరకు చాక్లెట్ కేక్ కావాలి అని చెప్తుంటే చిన్నగా 2 చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసాము. అవి కూడా చాలా టేస్టీగా అండ్ చాలా తీయగా అనిపించాయి.
చిన్న అతను ఊరుకోతాను. ఊరుకోతున్నావా? కాలుతుందా దైవికి? ఇంకోటి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే డ్రింక్ ఎంకరేజ్ చేయకూడదు అంటూనే అండ్ మనం ఎక్కడో చోట పెప్సీని మిస్ అయ్యాను ఒక ఫీలింగ్ మాత్రం నాకు ఆ రోజు కలిగింది. వాడిచ్చే కూలింగ్ మాత్రం అవసరం అనిపించింది. వాడిచ్చే కూలింగ్తో ఆ పెప్సీని అలా తాగుతుంటే వాహ్ అనిపించింది. నార్మల్గా మనం పెప్సీని ఎప్పుడో పవన్ కళ్యాణ్ యాడ్ చేసేటప్పుడు మాత్రమే దాన్ని ఒక రేంజ్లో దాన్ని ఊహించుకొని తాగడం మొదలుపెట్టాం. బట్ నవేడేస్ పెప్సీ అనగానే కొంచెం దాని యొక్క డిమాండ్ తగ్గింది. బట్ డోమినేస్లో టేస్ట్ చేసిన ఈ టిన్లో ఉన్న పెప్సీ మాత్రం వాట్ ఏ టేస్ట్ అనిపించింది అనమాట. ఆ కూలింగ్కి ఆ టేస్ట్కి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పెప్సీని చాలా ఎంజాయ్ చేస్తూ తాగాం. కడుపులు మీద అవునా? పెప్సీ అవునా? ఆర్డర్ చేసిన అవునా? నచ్చిందా? ఏంటమ్మా? అవునా? అదండి సంగతి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.